తమ నాయకుడు బోధన్ ఎమ్మెల్యే షకీల్పై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్ తెలిపారు. బాన్స్వాడకు చెందిన మురళీధర్కు రంజాన్ తోఫాకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని చేస్తున్న ఆరోపణలో భాగంగా నిజం లేదని మురళీ చెప్పారు. ఎమ్మెల్యే షకీల్పై వస్తున్న ఆరోపణలపై వారు మీడియాతో మాట్లాడారు. తమ ఎమ్మెల్యే 30 లక్షల రూపాయల వరకు బకాయి ఉన్నట్లయితే ఆధారాలు చూపించాలన్నారు. కొందరు రాజకీయ శక్తుల ప్రమేయంతోనే తమ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారని, ఇది సబబు కాదని చెప్పారు. ప్రతి రంజాన్ మాసంలో పేద ముస్లింలకు సరుకులను ఇవ్వడంతో పాటుగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవలందించే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసే వారికి స్థితిగతులు ఉండవని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికి ఇటు ముస్లింలకు ఇటు హిందువులకు మరి ఇటు క్రిస్టియన్లకు కూడా ఆయన 25 సంవత్సరాల నుండి తోఫాని ఇస్తా ఉన్నారు. 18 సంవత్సరంలో నాకు తోఫా 6000కు సంబంధించినటువంటి తోఫా ప్యాకెట్ తయారు చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చిండు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఏం చెప్పిండ్రు, మళ్ళీ 2019లో మళ్ళీ బోధన శాసనసభ్యులు గారు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అక్కడక్కడ మరి క్యాటరింగ్ చేసిన దానికి కూడా మరి కాంట్రాక్ట్ ఇస్తున్నా అని చెప్పినాడు. నీకు 2018లో డబ్బులు ఇవ్వనప్పుడు మళ్ళీ నువ్వు 2019లో నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేనప్పుడు మీద ఉన్నాడు. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు తప్పకుండా ఆయనకు తొందరగా దేవుడి దేవాలయ ఆయన క్యూర్ అయిపోయి బయటకు వస్తాడు. రాగానే ఇక్కడ ఉన్నటువంటి వివాద శైలి మీద తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు ఎన్ని డబ్బులు ఎలా ఇచ్చింది అనేది కూడా తెలియపరుస్తానని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు మళ్ళీ కొంతమంది వ్యక్తులు రాజకీయం చేస్తూ మరి ఆర్యవైశ్య సోదరులకు మరి ఆ కులం రంగు పూడుస్తూ ఆ కులం సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఇది మంచి పద్ధతి కాదు. సమాజంలో మనకు ఇవ్వాల్సింది ఉంటది, ఇచ్చుడు ఉంటది, వ్యాపారాలు ఉంటాయి, తీసుకుడు ఉంటది, అందరికీ తెలుసు. కానీ ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా ఇవ్వాలనేది అందరికీ ఆలోచించాల్సిన విషయం. తీసుకోవడం జరుగుతుందని చెప్పని నేను హెచ్చరిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు నీకు డబ్బులు ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే, ఆయన ఇవ్వాల్సినటువంటి ఆధారాలు ఉంటే ఈ రోజు చట్టం దగ్గరికి వెళ్ళి నువ్వు కోర్టుకు వెళ్ళి లేకపోతే ఇంకొక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసుకో, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకో. కానీ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పలానా వ్యక్తులకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని నేను ఆరోపణ చేసి నేను ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నేను సస్తా అంటే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకునే పరిస్థితి ఈ రోజు. షకీల్ నిరుపేద కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా పథకం వరం లాంటిదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని ఆయన నివాసంలో వైఎస్ఆర్ బీమా పథకం కింద 30 మంది లబ్ధిదారులకు 62 లక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్టు చెప్పారు. వాళ్ళు దయతలిస్తే ఎవరైనా ఇబ్బంది జరిగితే, ఏదైనా కుటుంబానికి నష్టం జరిగితే ఆ కుటుంబానికి ఆర్థికపరమైనటువంటి సహకారం లభించేది. వారి బ్యాంకుల చుట్టూతా, ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూతా తిరిగి మహిళలు ఇబ్బంది పడుతున్నారు, నష్టపోయిన కుటుంబాలు ఇంకా ఆర్థికంగా నష్టపోతాయనే ఆలోచనతోటి ప్రభుత్వమే ప్రీమియం దగ్గర నుంచి ఆర్థిక సహాయం మొత్తం కూడాను గతంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే మహిళలకు ఎవరైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో సంభవించి ఇబ్బందులు ఎదురైనప్పుడు వారిని ఆర్థికంగా ఆదుకోవటానికి వైఎస్ఆర్ భరోసా ద్వారా మరి ఏదైనటువంటి వైఎస్ఆర్ బీమా ద్వారా చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ ఆ కార్యక్రమం భాగంగా మన రేపల్ నియోజకవర్గానికి సంబంధించిన 69 లక్షల రూపాయలు ఈరోజు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.